ఇప్పుడే ఇలా ఉంటే, అంటే ఈ 5G జనరేషన్లోనే ఇలా ఉంటే, ఈ స్టార్టింగ్ స్టేజ్ ఇదంతా, ఇప్పుడు AI వచ్చి మొన్నే, ఇదంతా కూడా స్టార్టింగ్ స్టేజే. ఇంకా చెప్పాలంటే మీకు ఇంకా పర్ఫెక్ట్గా కూడా ఫొటోస్ ఇవ్వవు. కావాలంటే మీరు గ్రోక్లో చూడండి, మనకి మన కార్టూన్ లాగా ఫోటోలు వస్తే అందరు డౌన్లోడ్ చేసుకున్నారు. సమ్ టైమ్స్ డిస్టర్బ్డ్గా ఉంటున్నాయి. ఈవెన్ ఇప్పుడు మన జెమినీ ఇచ్చే ఫొటోస్ కూడా మరీ అంత క్లారిటీగా ఉండవు. ఈ ఫేసెస్ కొంచెం చిన్న చితక చేంజెస్ అయితే కనపడుతున్నాయి. ఫ్యూచర్లో యాజ్ ఇట్ ఈజ్ నువ్వే, అంటే ఇప్పుడు తెలుస్తున్నాయిలే ఫేసెస్, కానీ ఫ్యూచర్లో తెలియవు. డీప్ ఫేక్ కూడా ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. ఆ టైంలో కనుక మనం నియంత్రణ ఇచ్చే స్థాయి నుంచి అది చేదాటిపోతే ఇంకా దాన్ని ఎవరూ తట్టుకోలేరు. ప్రజెంట్ శాస్త్రవేత్తలు కూడా అదే మామూలుగా భయపడుతున్నారు కోర్స్. కానీ భయపడే బదులు దాన్ని మన నియంత్రణలోకి ఎలా తెచ్చుకోవాలనేది ఆలోచించాలి. బట్ అది సాధ్యం అవ్వదు. వై? బికాజ్ ఒక ఏఐకి అంటూ యాసలు ఉండవు, మనకు ఉంటాయి. అది కదా ఇక్కడ ప్రాబ్లం. ఇప్పుడు అమెరికన్ ఇంగ్లీష్ వేరు, బ్రిటన్ ఇంగ్లీష్ వేరు, యూకే ఇంగ్లీష్ వేరు. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు అంతెందుకు మన తెలుగులోనే, తెలుగు రాష్ట్రాల్లోనే ఒక్కొక్క తెలంగాణ భాష ఒకలాగా ఉంటుంది, సిక్కోలు భాష ఒకలా ఉంటుంది, గోదావరి స్లాంగ్, గుంటూరు స్లాంగ్, విజయవాడ స్లాంగ్, వైజాగ్ స్లాంగ్, నెల్లూరు స్లాంగ్. కానీ అన్నీ తెలుగే కాదని అనలేం, హైదరాబాద్ స్లాంగ్. సో ఇట్లా. బట్ ఆ కృత్రిమ మేధస్సుకి కూడా ఈ స్లాంగ్స్ అన్నీ తెలిస్తే అప్పుడు మీ మాట వింటాయి. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే వినియోగం ఎక్కువైపోయింది, దానికి అమర్చిన విధానం ఇంకొకలాగా ఉండిపోయింది.